పాపం ఆ 'ధీమాన్ పవన్' గాడు లాస్ట్ వరకే వాడు మోకాళ్ళ మీద నిల్చొని దండం పెడతా అని కాళ్ళు మోకుతా అని అన్నాడు. అలాంటి పర్సన్ మీద ఈ తనుజ కుక్కూరినట్టు ఒరడడం కరెక్టేనా? ఫస్ట్ ఏమో నిఖిల్‌తో ఏమో సాఫ్ట్ టోన్‌లో ఫన్నీ వేలో మాట్లాడింది. అదే పవన్‌తో కుక్కలాగా అరుచుకుంటూ కోపంతో మాట్లాడింది. తర్వాత పోయి డోర్ మూసుకొని పోయింది. ఎప్పుడు చూసినా ఉమెన్ కార్డ్, ఉమెన్ కార్డ్, ఉమెన్ కార్డేనా? ఏం మాట్లాడుతుందని నాకు అర్థం కాదు. తనుజ ఫ్యాన్స్ మీరేమైనా ఉండుంటే మీరు కోపం పడకండి నా మీద. ఓకేనా? నేను ఉన్నది చెప్తున్నా. మీరు కొంచెం తీసుకోవాల్సింది పరిస్థితి ఉంది ఇక్కడ. ఓకేనా? తనుజ తప్పు చేసింది. ఓకేనా? మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా? అండ్ ఇంకా నెక్స్ట్ వీడియోలోకెళ్ళిపోతే, సో, వీడియోలోకెళ్ళే ముందు మీరొకటి చెప్పండి. మీరు కింద కామెంట్ చేయండి. ఒకవేళ తనుజది తప్పా కాదో మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, కళ్యాణ్ అక్కడ చాలా స్ట్రాంగ్ పర్సన్. అయినా పోయి టాస్క్‌లు ఆడడంలో ప్రాబ్లమ్ ఏముంది? ఆ దివ్యని నువ్వో ఎవరో రైతు నువ్వో అని ఎందుకు అనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లే. మీరు కామెంట్ చేయండి 2 ఇన్సిడెంట్స్ గురించి మీరేమనుకుంటున్నారో. ఓకేనా? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అయిపోయినాయి కదా! ఇప్పుడు ఇంకా మనం నార్మల్ వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు చిరునవ్వు అని చెప్పి ఆ బిగ్ బాస్ గాడు ఏదో టాస్క్ ఇచ్చిండు. అయితే ఆ దిక్కుమాల టాస్క్‌లో అక్కడ అది సుమన్ శెట్టి గాడొచ్చి ముక్కులేలు పెట్టుకొని ఇలా అంటాడు. ఈ ముక్కులేలు పెట్టిన ఎలితో నీకు ఫుడ్ తినిపిస్తే గలీజ్ వాసన వస్తదని చెప్పి అన్నాడు. అదొక ఫన్ నాకు మంచిగా అనిపించింది రీతూతో. అండ్ సెకండ్ విషయం వచ్చేసేసి ఇమాన్యుయల్‌ని డాన్స్ ఏయమనంటే వాడు లుంగీ కట్టుకొని ఉంటాడు కదా! ఆ లుంగీ పైకెత్తి బర్రుమని బాంబేద్దాం అనుకుంటాడు. ఎనకాల దివ్య వద్దురా నాయనా నువ్వు ఆ లుంగీ కిందకి దించిరా అని చెప్పి ఫన్నీ వేలో కొంచెం ఫన్ క్రియేట్ చేయడానికి ట్రై చేసింది. ఇది జరగలేదు. కానీ నేనే కొంచెం ఫన్ ఉంటదని చెప్తున్నా. ఓకేనా? మీరు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా! మీరు నా వీడియో చూస్తున్నందుకు నేను ఏదో ఒకటి చెప్తేనే కదా మీరు చూసేది. లేకపోతే ఎవరు చూస్తారు చెప్పండి? చూడరు కదా! అందుకోసం చెప్తున్నా. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సీన్‌లో ఏమైంది? ఆహ్, రితు ఆహ్, అదేదో బాల్స్ తింటుంటే అక్కడ ఇమాన్యుయల్ గాడు ఇలా కుక్కలాగా కూర్చుండని చెప్పి అదేదో ఆహ్, నువ్వు నా క్వీన్‌ని అలా చూస్తావారా అని చెప్పి కళ్యాణ్ వచ్చి కత్తితో కసా అని మిరకాయ కట్ చేయంగానే వాడు ఇమాన్యుయల్ గాడు అటు తిరిగి ఇటు తిరిగి పోయి ఆ ఇమాన్యుయల్ గాడు పోయి ఆ రితు మీద పడతాడు. అది ఫన్ అనిపించింది నాకు అక్కడ కూడా. ఓకేనా? అండ్ తర్వాత ఇంకా ఫన్ ఏమున్నాయి? దివ్య ఆ బర్నీ గాడిని పిలిచి ఆ బెల్ట్ ఊపి డాన్స్ ఏయమంటారు. ఆడేస్తాడు. ఆడు కూడా అదంత ఫన్ అనిపించలేదు. ఓకేనా? గౌరవ్ గాడు ఎక్కడ కనిపించలేదే అని అనుకుంటుంటే లాస్ట్ పిలిచి వాడిని వానితో ఏం చేపిస్తారో తెలుసా? నువ్వు ఒక రాణి రమ్మంటుంది. ఒక రాణి వద్దంటుంది. నువ్వు అదే విషయాన్ని రిపీట్ చేసి చెప్పురా అంటే వాడు కష్టపడిపోతూ ఆ రాణి రమ్మంటుంది. ఇంకో రాణి కూడా రమ్మంటుంది అని అంటాడు. అప్పుడు కళ్యాణ్ చూసి అరే ఏదిరా నాయన నువ్వు ఏం మాట్లాడుతున్నావురా నాయన నీకు తెలుగు అర్థం కాదు మాట్లాడడం రాదు అని చెప్పి వాడు ఆహాహా ఆహాహా అని నవ్వుతూనే ఉంటాడు. ఓకేనా? ఇది జరిగింది. ఓకేనా? సో ఎండ్ ఆఫ్ ద డేలో కమాండర్ని క్వీన్ చేస్తా, కింగులని చేస్తా. మీరు ఆహ్, కింగులు కమాండర్లు అవ్వాల్సిన సిచ్యువేషన్ వస్తుంది అని చెప్పి అని అంటే అక్కడున్న కళ్యాణ్, రితు ఇద్దరు కలిసి ఆ దివ్యని వెన్నుపోటు పొడిచి నువ్వు పోవే లాస్ట్ వీక్ నువ్వు బాగా ఓవర్ యాక్షన్ చేసావు నువ్వు పోయి వాళ్ళని ఫేస్ చేసి రాపో అని చెప్పి పంపిస్తారు. ఓకేనా? తర్వాత ఇంకా ఎవరు కమాండర్స్‌లో మీరు కొట్లాడి ఎవరైనా ఇద్దరు వచ్చి ఆ క్వీన్‌తో కొట్లాడి ఎవరు విన్ అవుతారో వాళ్ళు విన్ అవుతారు. వాళ్ళకి కింగ్ అయితారని చెప్తే అక్కడ నలుగురు కుక్కల్లాగా కొట్లాడుకుంటారు. అదే మన తనుజ, ఆహ్, నిఖిల్, సంజన, పవన్ వీళ్ళు నలుగురు కలిసి కుక్కలు కొట్టడానికి కొట్లాడుకుంటూ ఉంటే సంజన మమ్మీ వచ్చి అంటది చిట్టీలేద్దాం ఎవరు విన్ అయితే వాళ్ళు వెళ్దామని అంటది. అక్కడ సంజన మమ్మీ ఇంకా నిఖిల్ ఇద్దరు సెలెక్ట్ అయితారు. వాళ్ళు సారీ సంజన మమ్మీ, పవన్ సెలెక్ట్ అవుతారు. వాళ్ళిద్దరు ఎళ్లి గేమ్ ఆడతారు. ఓకేనా? కానీ గేమ్‌లో ఓడిపోతారు. ఆ దివ్య నక్కతోక దొక్కొచ్చినట్టుంది. అది విన్ అయిపోయింది. ఓకేనా? తర్వాత ఏమైంది? సో, ఇక కింగులు లాగానే ఉన్నారు. కమాండర్ లాగానే ఉన్నారు. ఏదో ఫన్ జనరేట్ చేసిర్రు. అటు తిరిగిర్రు, ఇటు తిరిగిర్రు. ఏదో ఓవర్ యాక్షన్ లెక్కన అయిపోయింది ఈరోజు మొత్తం. ఓకేనా? నేను నా షార్ట్ వీడియోసు గంటకొక షార్ట్ వీడియో వస్తది. చూడండి. నేను కొంచెం అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడినట్టుగా నాకే అనిపిస్తుంది గానీ, జనాలు అలా వాడితే తప్ప చూడట్లేదు. ఓకేనా? నేను చేసిన ప్రతి ఒక్క వీడియోలో వాళ్ళ ఫోటోస్ ఉంటాయి గానీ, వాళ్ళు నిజంగా అది చేయలేదు. నేను క్లియర్‌గా చెప్తున్నాను. ఓకేనా? మీరలా పర్సనల్‌గా తీసుకోవద్దు. ఇది జస్ట్ ఫర్ ఫన్ లాగా తీసుకొని వదిలేసేయండి వీడియోని. ఓకేనా? థాంక్ యూ సో మచ్ అండి. నా వీడియో మొత్తం చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి.
లైక్ చేసి నా ఛానెల్‌ని గూడా కొంచెం బూస్ట్ చేయండి. నా వీడియోస్ మీరు చూడాలనుకుంటే యూట్యూబ్‌లో నా రియాక్షన్స్ అని జెప్పి సెర్చ్ చేయండి. మన వీడియోస్ కుప్పలు కుప్పలు కనిపిస్తూ ఉంటాయి. మీరు ఏ వీడియో అయినా చూడొచ్చు. ఓకేనా? థాంక్ యూ అండి. బాయ్.